రమేష్ యాదవ్ గారు అనే ఒక శాసన మండలి సభ్యుడు సూపర్ 6 పథకాల మీద మాట్లాడాలనుకున్నాడు. తప్పులేదు, మాట్లాడవచ్చు. ఒకవేళ ఈ సక్సెస్ అవ్వలేదు, అదంతా ఫెయిల్యూరు, జనాన్ని మోసం చేశారు, లేకపోతే ఏదేది ఫెయిల్ అయింది చెప్పొచ్చు, తప్పలేదు, ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు కాబట్టి. కానీ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటలు చేత ముఖ్యమంత్రి చెప్పిన మాటలు అట్లా అనకుండా కుప్పం ఎమ్మెల్యే అని వ్యంగ్యంగా ముఖ్యమంత్రిని అనడం అనేది చాలా అభ్యంతరకరం. ఒక రకంగా అది మరి అహంకారంతో అన్నారా, అజ్ఞానంతో అన్నారా, ఏమో తెలియదు వాళ్ళ స్టాండ్స్ ఏంటనేది. ఆ రకంగా మాట్లాడడం అనేది అదేమని అవతల సభ్యులు అడిగితే, మీరు మా వాడిని పులివెందుల ఎమ్మెల్యే అనట్లేదా, మాజీ ముఖ్యమంత్రి అంటున్నారా, ఇది చాలా ఇల్లాజికల్. ఏ రకమైన పద్ధతి అది? రెండే ఉంటాయి. ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి గారు అంటారు, లేకపోతే సభానాయకుడు అంటారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడు, గౌరవ ప్రతిపక్ష నాయకుడు అంటారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది ఆయనకి, ఎల్ఓపి గారు లేకపోతే గౌరవ ప్రతిపక్ష నాయకుడు అంటారు. అంతకుమించి ఇంకెవరినేమో అనరు, సభ్యులనే అంటారు, లేకపోతే ఎమ్మెల్యే అంటారు. మాజీ ముఖ్యమంత్రి గారు అట్లంటే 20 మంది ఉన్నారు మాజీ ముఖ్యమంత్రులు, అందరిని పేరు పెట్టినప్పుడల్లా మాజీ ముఖ్యమంత్రి అనాలా? ఇదంతా ఇది ఒక రకమైన అహంకారపూరితమైన ఫాల్స్ ప్రెస్టేజ్. దీంతో మాట్లాడుతూ వాళ్ళని వాళ్ళు కించపరుచుకునే విధంగా చేసుకుంటున్నారు. మరి ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఒక అంశం. దీని మీద మనం చర్చిద్దాం ముందు. తర్వాత ఇంకొక అంశం కూడా ఉంది దీంట్లో. మనతో చర్చలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ కూడా డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్టు, అనలిస్టు విక్రమ్ పూలా గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు మనతో. ఒకసారి నమస్తే అండి అందరికీ. ఒకసారి రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ ఏమన్నారో ఒకసారి విని అప్పుడు డిబేట్లోకి వెళ్దాం. అధ్యక్ష, వీళ్ళు ఇందాక తల్లికి వందనం చెప్ప దాంట్లో పోయే ముందు అధ్యక్ష ఒక పాయింట్ చెప్తా అధ్యక్ష. గడిచిన 15 నెలల్లో వీళ్ళు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వచ్చారు అన్న తీసుకో. అప్పుడు కుప్పం ఎమ్మెల్యే అది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు, వీళ్ళేమి ఇవ్వలేదు. ఈ ఛాలెంజ్ని స్వీకరించడానికి కుప్పం ఎమ్మెల్యే